హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బయోలాబీ ఎక్స్ప్లోరర్. మనము డిఎస్సి 2024 సిలబస్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మరియు హెచ్జిటీలకు సంబంధించి సిలబస్ని డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా శ్వాసక్రియకు సంబంధించి ఇప్పటికే 2 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు పార్ట్ 3లో వివిధ జీవుల్లో శ్వాసక్రియ అనేటువంటి టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా మనము క్లాస్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. లెట్స్ మూవ్ టు ది క్లాస్. రైట్, వివిధ జీవుల్లో శ్వాసేంద్రియాలు ఏమున్నాయి, శ్వాసక్రియ రకాలు ఏమున్నాయి అనేది ఉదాహరణలు ఇచ్చాడు. ఇప్పటికి ఒకసారి చూసేసి మనం ముందుకెళ్దాం. సో శ్వాసేంద్రియం ఊపిరితిత్తులు తీసుకుంటే లంగ్స్ అంటాం. ఈ లంగ్స్ ద్వారా జరిగేటువంటి శ్వాసక్రియని ఏమంటామంటే పుపుస శ్వాసక్రియ, పల్మనరీ రెస్పిరేషన్ అని అంటాం. ఉదాహరణ చూస్తే వేటిలో ఈ పుపుస శ్వాసక్రియ జరుగుతుంది అని చూస్తే క్షీరదాలు, మమ్మేల్స్, అదేవిధంగా పక్షులు, ఏవ్స్ లేదా బర్డ్స్ అని అంటాం. సరీసృపాలు, రెప్టైల్స్, ఉభయచరాలు, ఆంఫిబియన్స్ అని అంటాం. సో వీటన్నిటిలో కూడా పుపుస శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియను ఏమంటారు? మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియ, గిల్స్ ద్వారా జరిగేటువంటి శ్వాసక్రియను జల శ్వాసక్రియ లేదా బ్రాంకియల్ రెస్పిరేషన్ అని అంటాం. వేటిలో జరుగుతుంది అంటే చేపల్లో జరుగుతుంది, కొన్ని పీతల్లో జరుగుతుంది, అదేవిధంగా కప్ప యొక్క ట్యాడ్పోల్ లార్వాలో కూడా జరుగుతుంది. సో కప్ప యొక్క ట్యాడ్పోల్ లార్వాలో మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి చర్మం ద్వారా జరిగేటువంటి శ్వాసక్రియ, దాన్ని ఏమంటారంటే చర్మ శ్వాసక్రియ అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో క్యూటినేసియస్ రెస్పిరేషన్ అని అంటాం. క్యూటినేసియస్ రెస్పిరేషన్ అని అంటాం. రైట్, మరి వేటిలో జరుగుతుంది చర్మ శ్వాసక్రియ అంటే వానపాము, జలగ, లీచ్, ఉభయచరాలు, ఆంఫిబియన్స్ లో కూడా జరుగుతుందంట. మరి ఫర్ ఎగ్జాంపుల్ కప్ప తీసుకోండి, కప్ప అనేది ఆంఫిబియనే కదా, కాబట్టి చర్మ శ్వాసక్రియ ఆంఫిబియన్స్ లో కూడా జరుగుతుంది, ఉభయచరాల్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి వాయునాళాల ద్వారా జరిగేటువంటి శ్వాసక్రియ, ట్రాకియాస్ ద్వారా, దీన్ని ట్రాకియల్ రెస్పిరేషన్ అంటాం, వాయునాళ శ్వాసక్రియ అని అంటాం. ఉదాహరణకు కీటకాలన్నీ కూడా, ఇన్సెక్ట్స్ అన్ని కూడా, ఆర్థ్రోపోడా అన్ని జీవుల్లో కూడా దాదాపు వాయునాళాల ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. సో కీటకాలను గుర్తుపెట్టుకోవాలి. రైట్ రైట్ మరి అమీబాలో శ్వాసక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. మొదటగా అమీబా అనేటువంటిది ఒక మంచినీటి ఏకకణ జీవి, మరి ఇది ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి ఒక ప్రాథమిక జీవి అనేది గుర్తుపెట్టుకోవాలి, ప్రిమిటివ్ ఆర్గనిజం. సో ఒకే కణంతో తయారైనటువంటి జీవి ఇది. సో కాబట్టి ఒకే కణంతో తయారవడం వల్ల దీంట్లో అవయవ వ్యవస్థలు అనేవి ఏర్పడి ఉండవు. అవయవ వ్యవస్థలు స్పెషల్గా అవయవ వ్యవస్థలు అనేటువంటి ఏమి లేవన్నమాట. రైట్, ఎందుకంటే వీటిలో ఉండేది ఒకే ఒక కణము, కాబట్టి అవయవ వ్యవస్థలు అనేది ఏర్పడడానికి అవకాశం లేదు. ఈ జీవిలో ఏ పార్ట్ శ్వాసక్రియ జరుగుతుందంటే వాటి యొక్క కణ ఉపరితలం. సో కణం చుట్టూ ఉన్నటువంటి ఉపరితలం అంతా కూడా శ్వాసక్రియలో పార్టిసిపేట్ చేస్తుంది. రైట్, చూడండి, కణ ఉపరితలం. రైట్, అమీబాతో సహా అన్ని ప్రోటోజోన్లలో వాయువుల వినిమయం అనేది విసరణ పద్ధతిలో జరుగుతుంది. డిఫ్యూజన్ మెథడ్ లో విసరణ పద్ధతిలోనే జరుగుతుంది, అంటే ఉపరితలం ద్వారా విసరణ చెందుతుంది అనమాట గ్యాస్ అనేటువంటి. రైట్, మరి విసరణ అంటే ఏంటంటే ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకు అణువులు చలించడం. రైట్, నెక్స్ట్ పాయింట్, అమీబా జీవ పదార్థంలో ఉండేటువంటి ఆక్సిజన్, అమీబా జీవ పదార్థంలో ఎంతో కొంత ఆక్సిజన్ ఉంటుంది. ఫస్ట్ ఆ ఆక్సిజన్ ని శ్వాసక్రియలో వినియోగించుకుంటుంది. వినియోగించుకుంటే వెంటనే జీవ పదార్థంలో ఆక్సిజన్ యొక్క గాఢత ఏమవుతుంది? తగ్గిపోతుంది. మరి తగ్గిపోయినప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ గాఢత కంటే ఈ అమీబా జీవ పదార్థంలో ఉన్నటువంటి ఆక్సిజన్ గాఢత చాలా తక్కువ. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్ అనేది అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు ప్రవహిస్తుంది, అంటే నీటిలో నుంచి జీవ పదార్థంలోకి విసరణ చెందుతుంది, డిఫ్యూజ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ గాఢత ప్రవణతలో తేడా వల్ల ఆక్సిజన్ అధిక గాఢత గల నీటిలో నుంచి అల్ప గాఢత గల జీవ పదార్థంలోకి విసరణ చెందుతుంది, డిఫ్యూజ్ అవుతుంది. ఈ గాఢత ప్రవణతలో తేడా వల్లనే కార్బన్ డైఆక్సైడ్ కూడా కణం నుండి బయటకు విసరణ చెందుతుంది. అంటే కణంలో జీవక్రియ జరిగిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఏర్పడి ఉంటుంది అప్పటికి. రైట్, మరి నీటిలో తక్కువ ఉంటుంది, కాబట్టి ఈ కణంలో కణద్రవ్యంలో ఎక్కువ ఉంది, కాబట్టి ఇక్కడ ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రవహిస్తుంది, అంటే కణద్రవ్యం నుంచి నీటిలోకి రివర్స్ లో ప్రయాణిస్తుంది. ఈ విధంగా ఆక్సిజన్ కణం లోపలికి, కార్బన్ డైఆక్సైడ్ కణం నుంచి బయట ఉన్న నీటిలోకి విసరణ చెందుతాయి, డిఫ్యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా ఈ అమీబాలో శ్వాసక్రియ అనేది డిఫ్యూజన్ మెథడ్ లో జరుగుతుంది. తర్వాత కొంచెం డెవలప్ అయినటువంటి జీవులు తీసుకుంటే వానపాము, అక్వామ్లో ఏ విధంగా శ్వాసక్రియ జరుగుతుందో చూద్దాం.
ఈ వానపాము ఏ వర్గానికి చెందంటే వానపాము అనేది అనిలిడా వర్గానికి చెందినటువంటి ఒక అకశేరుక జీవి. అకశేరుకం, ఇన్వర్టిబ్రేట్. ఇక్కడ మనకి జీవులు వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ అని ఉన్నాయి. వర్టిబ్రేట్స్ అంటే ఏంటి? వెన్నెముక ఉండేవి. ఇన్వర్టిబ్రేట్స్ అకశేరుకాలు అంటే వెన్నెముక లేనివి. సో వానపాముకు వెన్నెముక ఉండదు. రైట్. ఈ జీవిలో శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుందంటే చర్మం ద్వారా జరుగుతుంది. అంటే చర్మ శ్వాసక్రియ జరుగుతుంది. క్విటినేసియస్ రెస్పిరేషన్ అని అంటాం. చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది వానపాము. ఈ వానపాము చర్మము తడిగా ఉంటేనే శ్వాసక్రియ జరుగుతుంది. సో చర్మం ఎప్పుడు తడిగా ఉండాలి. సో తడిగా ఉంచుకునేటువంటి ప్రయత్నం వానపాము చేస్తూ ఉంటుంది. ఎలా చూద్దాం. వానపాము శరీర కుడ్యానికి ఆహార నాళానికి మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ని ఏమంటున్నాం అంటే శరీర కుహరం అని అంటాము, సీలోమ్ అంటాము. ఈ సీలోమ్ ఉన్నటువంటి ద్రవాన్ని శరీర కుహర ద్రవం, సీలోమిక్ ఫ్లూయిడ్ అని అంటాం. ఈ ఫ్లూయిడ్ ఏమైతుందంటే చర్మంలో ఉండే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా బయటకు వచ్చి చర్మాన్ని తడిగా ఉంచుతూ ఉంటుంది. ఆ రంధ్రాలు ఏమంటారంటే పృష్ఠ రంధ్రాలు లేదా డార్సల్ పోర్స్ అని అంటాం. రైట్. సో డార్సల్, చర్మంలో ఉండే డార్సల్ పోర్స్ ద్వారా ఈ సీలోమిక్ ఫ్లూయిడ్ అనేది బయటకు వచ్చి చర్మాన్ని ఎప్పుడు తడిగా ఉంచుతూ ఉంటుంది. మరి చర్మ కణాల నుంచి శ్లేష్మం కూడా స్రవించబడుతుంది, మ్యూకస్. ఇది ఆ జీవికి జారుడు గుణాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఈ సీలోమిక్ ఫ్లూయిడ్ ని కప్పి ఉంచి ఆరిపోకుండా చూసుకుంటుంది శ్లేష్మం. రైట్. తేమ ఆరిపోకుండా ఉండేందుకు వానపాములు నేలలోని బొరియలలో కూడా నివసిస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా బొరియల్లోనే ఉంటాయి. వర్షం పడినప్పుడు ఆ బొరియలు నీటితో నిండిపోతే ఊపిరాడక బయటకు వస్తాయి అంతే. కాబట్టి వర్షాకాలంలో మనకి ఎక్కువ కనిపిస్తుంటాయి కదా. రైట్. సో వర్షాకాలంలో బొరియలు నీటితో నిండినప్పుడు శ్వాసక్రియ జరగకపోవడం వల్ల బయటకు వస్తూ ఉంటాయి. రైట్. శ్వాసవర్ణకమైనటువంటి హీమోగ్లోబిన్ ఇదే కదా, ఆక్సిజన్ ని కణజాలాలకు తీసుకెళ్లేటువంటి ప్రోటీన్ ఇది రక్తంలో ఉంటుంది కదా, ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది సాధారణంగా కదా. రక్తంలోని ప్లాస్మాలో కలిగి ఉంటుంది. ఇక్కడ ఇది స్పెషాలిటీ. సో అన్ని జీవుల్లో కూడా హిమోగ్లోబిన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. కానీ ఈ వానపాముల స్పెషాలిటీ ఏంటంటే ప్లాస్మాలో కరిగిపోయి ఉంటుంది. ఎందుకు ప్లాస్మాలో కరిగిపోయి ఉంటుందంటే ఎర్ర రక్త కణాలు ఉండవు దీంట్లో. ఎర్ర రక్త కణాలు లేవు కానీ ఎర్రగా ఉంటుంది రక్తం. కారణం హిమోగ్లోబిన్ ఉంది. ఎక్కడ ఉంది? ప్లాస్మాలో కరిగి ఉంది. రైట్. ఇది వానపాము యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం అన్నమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి కప్ప, ఫ్రాగ్. ఇది నేల మీద మరియు నీటిలోనూ జీవించగలదు. అందుకే దీన్ని ఉభయచర జీవి అని అంటాం కదా, ఉభయచర జీవి. కప్పలు శ్వాసక్రియ జరగాలంటే చర్మం తడిగా ఉండాలి. దీంట్లో కూడా చర్మ శ్వాసక్రియ జరుగుతుంది. దీనికోసం కప్పలు తరచుగా నీటిలోకి దూకుతూ ఉంటాయి. కప్ప చర్మంలో ఉన్నటువంటి శ్లేష్మ గ్రంథులు శ్లేష్మంలో స్రవిస్తాయి. తేమ ఆవిరి అయిపోకుండా, సో చర్మం మీద ఉన్నటువంటి తేమ ఆవిరి అయిపోకుండా ఆ శ్లేష్మం అనేది కవర్ చేస్తూ ఉంటుంది. వానపాములో లాగా సేమ్ కూడా. రైట్. సో అందువల్ల ఇవి జారుతూ ఉంటాయి కప్పలు. అందుకే జారుడు గుణం కలిగి ఉంటాయి. ఎందుకంటే శ్లేష్మం ఉంటుంది పైన, జారుతూ ఉంటుంది. తేమ ఆరిపోకుండా చూసుకుంటుంది ఈ శ్లేష్మం. రైట్. ఆరిపోతే వీటిలో శ్వాసక్రియ జరగక కప్పలు చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రైట్. కప్ప నేల మీద ఉన్న నీటిలో ఉన్న చర్మ శ్వాసక్రియ జరుపుకోగలదు. చూడండి, నీటిలో ఉన్న చర్మ శ్వాసక్రియ జరుపుకుంటుంది, నేల మీద ఉన్న కూడా చర్మ శ్వాసక్రియను జరుపుకోగలుగుతుంది. రైట్. దీంట్లో మనము 3 రకాల శ్వాసంగాలు చూడొచ్చు కప్పలో. ఇది స్పెషల్ అనమాట కప్ప. సో ఫస్ట్ వచ్చేసి మొప్పలు, గిల్స్. కప్ప లార్వా దశలో, కప్ప లార్వా ఏమంటాం? ట్యాడ్పోల్ అంటాం. సో ఈ ట్యాడ్పోల్ లార్వా దశలో మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. ఇది బ్రాంకియల్ రెస్పిరేషన్ జరుగుతుంది లార్వా దశలో. అదే ఊపిరితిత్తులు ఎప్పుడు? సో సాధారణంగా కప్ప ఊపిరితిత్తుల్లో కూడా ఊపిరితిత్తులతో కూడా శ్వాసించగలదు. సో పల్మనరీ రెస్పిరేషన్ అని. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది నోటితో కూడా శ్వాసించగలదు. అంటే దీన్ని ఏమంటారంటే బక్కో ఫ్యారింగల్ రెస్పిరేషన్ అంటారు. బక్కో ఫ్యారింగల్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుందంటే కేవలం కప్పల్లో మాత్రమే జరుగుతుంది. నోటిని తెరిచి ఉంచి లోపలికి ఆక్సిజన్ పంపిస్తుంది. రైట్. కప్పల్లో స్పెషల్గా కొన్ని జరుగుతాయి. ఏంటంటే ఫస్ట్ వన్ వేసవి నిద్ర. సో వేసవి నిద్రని ఏమంటారంటే గ్రీష్మకాల సుప్తావస్థ అని కూడా అంటాం. రైట్. దీన్నే ఈస్టివేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఏంటి ఈస్టివేషన్ అంటే వేసవి కాలంలో వేడి గాలులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వేడి నుంచి తప్పించుకోవడం కోసం ఈ కప్పలు లోతుగా ఉండేటువంటి బొరియలలో నివసిస్తాయి. సో హోల్స్ చేసుకొని నేలలో లోపల ఉంటాయి, బాగా చల్లగా పడుకోండి. రైట్. శీతాకాల నిద్ర ఇంకోటి ఉంది. అంటే శీతాకాల సుప్తావస్థ అని అంటాం. ఇది హ్యాబర్నేషన్ అంటాం. సో చలిని తట్టుకోవడం కోసం ఇది బోరియల్లో నివసిస్తుంది. దాన్ని శీతాకాల నిద్ర లేదా శీతాకాల సుప్తావస్థ అంటాం. హైబర్నేషన్ అని అంటాం. ఇవి కప్పలకు సంబంధించినటువంటి శ్వాసక్రియ విధానాలు. తర్వాత వచ్చేసి కీటకాల్లో జరిగినటువంటి వాయునాళ శ్వాసక్రియ.
కీటకాలలో వాయునాళ శ్వాసక్రియ. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా బొద్దింక ఇచ్చాడు. సో బొద్దింకలో ఎలా జరుగుతుందో చూద్దాం. కీటకాల శరీరంపై దృఢమైనటువంటి అవభాషిని ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బొద్దింకను ఊహించుకుంటే బొద్దింక యొక్క శరీరం మీద బాగా గట్టిగా ఉన్నటువంటి ఒక పొర ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే అవభాషిని లేదా క్యూటికిల్ అని అంటాం. మరి అది ఉంటే గాలి లోపలికి పోదు కదా. కాబట్టి కీటకాల్లో చర్మ శ్వాసక్రియ జరగడానికి అవకాశం లేదు, చర్మ శ్వాసక్రియ జరగదు. ఈ అవభాషిని కీటకాల్లో బాహ్యాస్థి పంజరంగా పనిచేస్తుంది. సో బాహ్యాస్థి పంజరం అని అంటాం. మనకైతే లోపల ఉంటుంది కాబట్టి అస్థిపంజరం, అంతరస్థి పంజరం అంటాం, ఇంటర్నల్ స్కెలిటన్ అంటాం. కానీ వీటికి బయట గట్టిగా ఉన్నటువంటి పదార్థం ఉంటుంది కాబట్టి దీన్ని బాహ్యాస్థి పంజరం అని అంటే ఎక్స్టర్నల్ స్కెలిటన్ అని అంటాం అన్నమాట కీటకాల్లో. కీటకాలలో రక్తం నెమ్మదిగా ప్రసరించడం, రక్తంలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఆక్సిజన్ కణజాలాల వద్దకు చేర్చడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ రూపొందించుకున్నాయి. ఇక్కడ రక్తం చాలా స్లోగా ప్రవహిస్తూ ఉంది. అదేవిధంగా రక్తంలో ఆక్సిజన్ మోసుకెళ్ళినటువంటి హిమోగ్లోబిన్ కూడా లేదు. అందుకే వీటి రక్తం, కీటకాల యొక్క రక్తం ఎప్పుడు కూడా వర్ణరహితంగా ఉంటుంది లేదా తెల్లగా అంటాం. వర్ణరహితంగా ఉంటుంది రక్తం ఎప్పుడు, రక్తానికి రంగు ఉండదు, ఎందుకంటే హిమోగ్లోబిన్ లేదు. కాబట్టి ఇవేం చేసినాయి, కొత్త వ్యవస్థ నిర్మించుకున్నాయి. ఆ వ్యవస్థ ఏంటి అంటే వాయునాళ వ్యవస్థ. దాన్ని వాయునాళ వ్యవస్థ అని అంటాం. ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టమ్. అంటే కీటకాలు వాయువుల వినిమయానికి రక్తం ఉపయోగపడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కీటకాలలో వాయువుల వినిమయానికి, వాయువులు మోసుకెళ్ళడానికి రక్తం ఉపయోగపడదు. ఉదాహరణలు ఏంటి, అన్ని కీటకాలు బొద్దింక, సీతకొక చిలక, ఇంకా చాలా మీ ఇష్టం ఏమైనా వేసుకోండి, కీటకాలన్నీ కూడా. మళ్ళీ వాయునాళ వ్యవస్థ ఎలా ఉంటుందో చూద్దాం, ట్రాకియల్ సిస్టమ్ ఎలా ఉంటుంది వీటిలో చూద్దాం. బొద్దింక యొక్క శరీరం చుట్టూ 10 జతల శ్వాసరంధ్రాలు ఉంటాయి. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. బొద్దింక ఇలా ఉంటే చుట్టూ కూడా 10 జతల శ్వాసరంధ్రాలు, అంటే యువతల 5 మొత్తం 10 జతల శ్వాసరంధ్రాలు ఉంటాయి. వాటిని స్పెరాకిల్స్ లేదా స్టిగ్మాటా అని అంటాం. ఈ శ్వాసరంధ్రాలు మూసుకోవడానికి, తెరుచుకోవడానికి కవాటాలు కూడా ఉంటాయి, వాల్స్ ఉంటాయి పైన, హోల్స్ మీద ఇలా మూసుకోవడానికి, తెరుచుకోవడానికి సైడ్ లెక్క. రైట్. ప్రతి శ్వాసరంధ్రం ఒక గది వంటి ఏట్రియం అనే కోరంలో తెరుచుకుంటుంది. ఫస్ట్ శ్వాస రంధ్రం అనేది బయట నుంచి ఫస్ట్ లోపలికి ఎంటర్ అవగానే ఒక చిన్న గదిలోకి తెరుచుకుంటుంది. ఆ గదిని ఏమంటారంటే ఏట్రియం అని. ప్రతి ఏట్రియం నుంచి బయలుదేరిన ఒకవైపు ఉన్న వాయునాళాలన్నీ కలిసి ఒక ఆయత వాయునాళంగా ఏర్పడతాయి. లాంగిట్యూడినల్ ట్రాకియల్ ట్రంక్ ఏర్పడుతుంది. అంటే ఈ పక్క నుంచి 5 వాయునాళాలు, ఆ పక్క నుంచి 5 వాయునాళాలు వస్తాయి. ఇక్కడ ఒక పెద్ద ట్రాక్, ఇక్కడ ఒక పెద్ద పైప్ ఏర్పడతాయి. దానిని ఏమంటామంటే ఆయత వాయునాళ కాండాలని అంటాం. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇవి హోల్స్, ఇక్కడ ఇవి హోల్స్, ఇవి ఇక్కడ 5, ఇక్కడ 5 ఉంటాయి. వీటి నుంచి లోపలికి ఈ విధంగా వాయునాళాలు ఏర్పడ్డాయి. ఇది ఆయత వాయునాళ కాండం, యువతల ఒకటి ఏర్పడ్డాయి. చూడండి, ఈ విధంగా ఆయత వాయునాళాలు ఏర్పడతాయి అన్నమాట. రైట్. ఏట్రియం నుంచి బయలుదేరిన ఈ వాయునాళాలు, అంటే ఏట్రియం ఇది కదా, ఏట్రియం ఇది, ఇక్కడ హోల్స్ ఉంటాయి, లోపల ఏట్రియం నుంచి బయలుదేరిన ఈ వాయునాళాలు ఉన్నాయి. మధ్యలో ఇక్కడ 5 ఉంటాయి కదా మొత్తం, ఇక్కడ ఈ వాయునాళాల నుంచి అతి చిన్న శ్వాసనాళాలు సైడ్కి వచ్చాయి. చూడండి, ఇక్కడ ఇలా సైడ్కి మనం, ఇవి అతి చిన్న వాయునాళాలుగా విడిపోతాయి. వీటిని ట్రాకియోల్స్ అంటాం. ట్రాకియోల్స్ గా విడిపోతాయి. ఈ శ్వాసనాళికలే ఆక్సిజన్ ప్రత్యక్షంగా కణాల దగ్గరకు తీసుకెళ్తాయి. అంటే జీవులో ఉన్నటువంటి అన్ని కణాలకు ఆక్సిజన్ సరఫరా చేసేది ఎవరు అంటే శ్వాసనాళికలు, ట్రాకియోల్స్ అనేటువంటివి సరఫరా చేస్తాయి. రైట్. ఎక్కడి నుంచి ఏర్పడేవి? వాయునాళాల నుంచి ఏర్పడాయి. అంటే హోల్స్ ఏమో ఏట్రియం తెరుచుకున్నాయి, ఏట్రియం నుంచి ఏమో వాయునాళాలు ఏర్పడ్డాయి. ఈ వాయునాళాల నుంచి మళ్ళీ చిన్న వాయునాళికలు ఏర్పడ్డాయి, అంతే కదా. సో ఈ వాయునాళాలు మళ్ళీ ఒక పెద్ద ఆయత వాయునాళ కాండానికి జత చేయబడ్డాయి, పెద్ద పైప్ జత చేయబడ్డాయి. రైట్. ఈ శ్వాసనాళికలు కణాల దగ్గరికి ఆక్సిజన్ తీసుకెళ్తాయి. ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళడాన్ని శరీర కుడ్య కదలికలు, బాడీ వాల్స్ అనేటువంటివి, ఈ బాడీ వాల్స్ యొక్క కదలికలు తోడ్పడుతూ ఉంటాయి. రైట్. నెక్స్ట్ వచ్చేసి జల శ్వాసక్రియ, అంటే బ్రాంకియల్ రెస్పిరేషన్. చేప జలచరం కావడం వల్ల నీటిలో కరిగిన ఆక్సిజన్ ఉపయోగించుకునే విధంగా శ్వాస వ్యవస్థ మార్పు చెంది ఉంటుంది. ఎందుకంటే నీటిలో ఉంటుంది కాబట్టి అది తీసుకునే ఆక్సిజన్ ఖచ్చితంగా నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ తీసుకోవాలి. అలా తీసుకునే విధంగా దాని యొక్క శ్వాస వ్యవస్థ అనేది మోడిఫై అయి ఉంటుంది అనమాట. ఓకే. చేప శ్వాస వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్య భాగాలు చూస్తే అంతర్జల శ్వాస రంధ్రాలు ఉంటాయి, ఇంటర్నల్ బ్రాంకియల్ అపెర్చర్స్, మొప్ప కోష్టాలు లేదా శ్వాస కోష్టాలు ఉంటాయి, బ్రాంకియల్ గిల్ పౌచెస్ అంటాం వీటిని, బాహ్య జలశ్వాస రంధ్రాలు ఉంటాయి, ఎక్స్టర్నల్ బ్రాంకియల్ అపెర్చర్స్ ఉంటాయి. అర్థమవుతుంది, 3 మీకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. రైట్. చేపలో నీరు ప్రయాణించే మార్గం చూడండి, మీకు అర్థమవుతుంది.
సో చేప ఫస్ట్ నోరు తెరుస్తూ మూస్తూ ఉంటుంది. ఇలా మూస్తూ ఉన్నప్పుడు నీరు అనేటువంటిది అంటే ఆక్సిజన్ కలిగి ఉన్నటువంటి నీరు నోట్లోకి ఎంటర్ అయ్యి ఆస్యకూరంలోకి ఎంటర్ అవుతుంది. ఆస్యకూరం నుంచి సో ఒక బకల్ క్యావిటీ నుంచి గ్రెసనిక్ వేస్తుంది. సో ప్యారింగ్స్ నుంచి అంతర్జల శ్వాస రంధ్రాల ద్వారా మొప్ప కోష్ఠాల మీద వెళ్తుంది. మొప్ప కోష్ఠాలను తడుపుకుంటూ వెళ్ళి అక్కడ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరిగిపోయి ఆ ఆక్సిజన్ కోల్పోయినటువంటి నీరు మొప్ప కోష్ఠాల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ తీసేసుకొని బాహ్య జలశ్వాస రంధ్రాల బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ బొమ్మలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు వాటర్ ఇలా లోపలికి ఎంటర్ అయ్యి నోట్ల నుంచి ఎంటర్ అయ్యి ఇది బకల్ క్యావిటీ నుంచి అంతర్జల శ్వాస ఇది గ్రసని ఇది బకల్ క్యావిటీ, ఇది గ్రసని నుంచి ఇలా అంతర్జల శ్వాస రంధ్రాలు అంటే ఈ గ్యాప్ అంతర్జల శ్వాస రంధ్రాల ద్వారా ఇలా ఎంటర్ అవుతాయి. వాటర్ ఎంటర్ అయినప్పుడు ఇక్కడ మొప్పలు ఉంటాయి. ఇక్కడ మొప్పల దగ్గర రక్తనాళాలు అన్నీ ఉంటాయి. కాబట్టి రక్తంలోకి ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది. రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాటర్లోకి ఎంటర్ అవుతుంది. ఈ వాటర్ ఆక్సిజన్ కోల్పోయి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఈ వాటర్ బాహ్య జలశ్వాస రంధ్రాల ద్వారా ఇలా వెళ్ళిపోతుంది. అందుకే ఈ జీవులు ఎప్పుడు కూడా నోరు తెరుస్తూ మూస్తూ ఉంటాయి, ఎందుకంటే వాటర్ని లోపలికి తోయడం కోసం. రైట్. ఈ సైడ్కి ఉన్నటువంటి మొప్ప కోష్టాలు అంటాం. ఈ మొత్తాన్ని మొప్ప కోష్టాలు అంటాం. ఈ మొప్ప కోష్టాల్లో మొప్పలు ఉంటాయి. 1 2 3 4 చూడండి, ఇక్కడ మొప్ప కోష్టాలు ఉన్నాయి. ఈ మొప్ప కోష్టాలు శ్లేష్మంతో కప్పబడి ఉంటాయి. ఈ శ్లేష్మస్తరం ఆకుల వంటి సమాంతర ముడతలుగా ఏర్పడుతుంది. ఈ ముడతలనే మొప్ప పటలికలు అంటారు. అంటే శ్లేష్మస్తరము ముడతలుగా ఏర్పడితే మొప్ప పటలికలు ఏర్పడతాయి అనమాట. గిల్లు లామెల్లు ఏర్పడతాయి, లేదా జలశ్వాస పటలికలు అని కూడా అంటారు. ఈ మొప్ప కోష్టాల్లోనే వాయువుల వినిమయం అనేది జరుగుతుంది. అంటే ఆక్సిజన్ బ్లడ్లోకి ఎంటర్ అవ్వడం, బ్లడ్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాటర్లోకి ఎంటర్ అయ్యడం ఎక్కడ జరుగుతుంది అంటే మొప్ప కోష్టాల్లో జరుగుతుంది. మరి శ్వాసక్రియ విధానం ఒకసారి చూద్దాం. చేప ఎల్లప్పుడూ నోటిని తెరుస్తూ మూస్తూ ఉంటుంది. ఇందాక మాట్లాడుకో ఇలా చేప నోటిని తెరిచి ఆస్యకూరం కింది భాగాన్ని కిందికి దించడం వల్ల ఇలాగ నోరు కిందికి దించడం వల్ల ఆక్సిజన్ కలిగినటువంటి నీరు ఆస్యకూరంలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఆస్యకూరంని మూసి కింది భాగాన్ని ఆస్యకూరాన్ని మూసేసి కింది భాగాన్ని పైకి నెట్టడం వల్ల నీరు గ్రసనిలోకి వెళ్తుంది, మింగేస్తుంది. మరి గ్రసని నుండి అంతర్జలశ్వాస రంధ్రాల ద్వారా ప్రయాణించి మొప్ప పటలికలను తడుపుతుంది. ఇందాక మాట్లాడుకున్నాం. సో నీటిలోని ఆక్సిజన్ మొప్ప పటలికల్లోని రక్తనాళాల ద్వారా రక్తంలోకి చేరుతుంది. అదేవిధంగా రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ నీటిలోకి చేరుతుంది. అంటే వాయువుల వినిమయం మొప్ప పటలికల్లో జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరుగుతుందంటే మొప్ప పటలికల్లో జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ కలిగినటువంటి ఈ నీరు బాహ్య జలశ్వాస రంధ్రాల ద్వారా బయటకు పంపబడుతుంది. సో ఈ విధంగా శ్వాసక్రియ అనేది చేపల్లో జరుగుతుంది. ఇక్కడ నోట్ ఏంటంటే ఇలాస్మో బ్రాంకై చేపలు లేదా మృదులాస్థి చేపల్లో బాహ్య జలశ్వాస రంధ్రాలు బయటకు కనిపిస్తూ ఉంటాయి. దాని మీద కవరింగ్ ఏముండదు. నెక్స్ట్ టీలియాస్ట్ చేపలు లేదా అస్థి చేపలు అంటే ముళ్ళు ఉన్నటువంటి చేపలు. ఈ చేపలలో బాహ్య జలశ్వాస రంధ్రాలు ఉపరికుల చేత కప్పబడి ఉంటాయి. ఉపరికులం అనేటువంటి లేదా ఉపరికులం అనేటువంటి నిర్మాణం చేత అవి కప్పబడి ఉంటాయి. రైట్. సో ఇది వివిధ జీవుల్లో శ్వాసక్రియకు సంబంధించినటువంటి విషయం. సో నెక్స్ట్ క్లాస్లో మానవుని యొక్క శ్వాస వ్యవస్థ, మానవుల్లో శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, ఏమేమి నిర్మాణాలు ఉన్నాయి, ఏ విధంగా శ్వాసక్రియ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.